వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. చంద్రగ్రహణం తర్వాత వచ్చేటువంటి సూర్యగ్రహణం దాని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, దానితో పాటుగా కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీలో దీనికి సంబంధించి అసలు ఏం చెప్పబడింది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి సురేష్ గారి మాటలు అనేది అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నాగరాజు గారు. నమస్తే. నమస్తే సార్. సార్, చంద్రగ్రహణం తర్వాత వచ్చేటువంటి సూర్యగ్రహణం, దాని గురించి రకరకాల కథనాలు అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఈవెన్ కొన్నిసార్లు వీటి మీదే మన లైఫ్ సైకిల్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ అండి. అందుకే వాటికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వరల్డ్ వైడ్ అయినా సరే. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సూర్యగ్రహణంకి? సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క ఇంపాక్ట్ మనుషుల మీద చాలా ఉంటుందండి. అవి మనం ప్రత్యక్ష దైవాలు అని మనం ఆధ్యాత్మికంగా అంటాము. మన సైన్స్ ప్రకారంగా చూసినా సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా మనకేముండదు. వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి, మనకి తిథులను బట్టి, తిథి దేవతలను బట్టి, తిథులను బట్టి మన మైండ్ సెట్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మన ఆధ్యాత్మికంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడింది. ఈసారి ఏమైందంటే, ఈ సంవత్సరం మనం క్రోధీ నామ సంవత్సరం అంటారు. క్రోధీ అంటే ఏంటంటే కోపం. ఇంకా ఈ సంవత్సరం అంతా కోపంగా ఉంటుంది. ఎవరు కోపంగా ఉంటుంది? నేచర్ మన మీద కోపంగా ఉంటుందన్నమాట. అందుకని మనకి ల్యాండ్ స్లైడ్లు కానివ్వండి, లేదంటే వరదలు కానివ్వండి, భూకంపాలు ఇంకా ఈ టైం ఇంకా జరగాల్సి ఉందన్నమాట. ఆస్ట్రాలజికల్ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇది మనకి నార్త్లో భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఏమవుతుందంటే, ఈసారి ఇంకొక విశిష్టత ఏంటంటేనండి, 3 గ్రహణాలు వచ్చినాయండి. జనరల్గా 1 లేదంటే 2 ఉంటాయి. 3 గ్రహణాలు రావటం కూడాను ఇది అంత మంచిది కాదు. ఓకే, అది ఒక ఇండికేషన్ ప్రకృతి మన మీద కోపంగా ఉంది అని చెప్పేసి. సో ఈ గ్రహణం వచ్చేటప్పటికి అక్టోబర్ 2 ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి 9:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 3:17 వరకు ఉంటుందండి, ఇండియన్ టైం ప్రకారం కనుక మనం చూసుకుంటే. సో ఒక రకంగా మనం చూసుకుంటే ఇది భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావటం వల్ల మనకి సూర్యుడు కనపడకుండా ఉంటాడు. మనం టెక్నికల్గా సైంటిఫిక్గా మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఈసారి ఏమవుతుందంటేనండి, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి మనకి ఆస్ట్రాలజర్స్ లేదంటే ఆస్ట్రోనామర్స్ లైక్ ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక చూస్తూ ఉంటే వాళ్ళు ఏమవుతుంటే, ఇది ఒక పెక్యులియర్గా డిఫరెంట్గా ఉంటుంది విత్ కంపేర్ టు ప్రీవియస్ పోలిస్తే అని చెప్పేసి. సైంటిఫిక్ కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా 3 గ్రహణాలు వచ్చాయని చెప్పేసి సెకండ్ టైం ఇండియాలో రావటం అని చెప్పేసి మన గ్రంథాలు మనం చదువుకున్నాం. వాళ్ళు ఏం చేయాలి, సైంటిఫిక్గాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఎఫెక్ట్తో ఈ గ్రహణం, సూర్యగ్రహణం ఉంటుందని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది మనకైతే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ని మనం ఇండియాలో చూసే అవకాశం మనకు ఉండదు. తదనుగుణంగానే ఆధ్యాత్మికంగా కూడాను మనం ఏంటంటే, ఇది నైట్ టైం ఉంటుంది కాబట్టి సూర్యగ్రహణం ఎప్పుడు పగల టైం ఉండాలి కాబట్టి స్నానాలు చేయటం కానివ్వండి, తర్వాత శౌచకం అంటాం కానివ్వండి, సూతకం అంటాం, ఇలాంటివి ఏమి ఉండవండి. ఒక నార్మల్ డేగా మనం కన్సిడరేషన్ చేయొచ్చు సమ్ ఎక్స్టెంట్ ఆధ్యాత్మికంగా. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, కళ్ళతో మనకు కనపట్టలేదు కాబట్టి మనకు అది కాక మనకి నైట్ టైం కూడా వస్తుంది కాబట్టి దాన్ని నలిఫై చేయొచ్చు. ఆధ్యాత్మికంగా అంత సిగ్నిఫికేషన్స్ ఏమి ఉండదు. కానీ కొన్ని కంట్రీస్లో దీని ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. తెలుగు వాళ్ళు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, మన కంట్రీస్ కనుక చూసుకుంటే, ఒకటి పెరు కంట్రీ, 2 న్యూజిలాండ్, ఫీజీ, బ్రెజిల్, మెక్సికో, ఉరిగ్వే, అమెరికా అండ్ పర్టికులర్ దక్షిణ అమెరికా, ఓకే, పరాగ్వే, ఈక్వెడార్, అంటార్కిటికా, టోంగో, ఇలాంటి దేశాల్లో చాలా చక్కగా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈసారి వచ్చేటప్పటికి 7:25 మనకొక రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి, అంటే ఒక వలయం లాగా పెద్ద రింగు లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలు చూడటానికి కానివ్వండి, చాలా విశేషంగా చాలా బాగుంటుంది. అది రావడం కూడా చాలా రేరుగా వస్తుందంట. అలా రింగ్ ఆఫ్ ఫైర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఎప్పుడో ఒకసారి వచ్చిందంట అదే ప్రదేశంలో. ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ దీనికి వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇది టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు మనకు వచ్చేటప్పటికి నైట్ టైం వస్తుంది. రాత్రిపూట వచ్చే సూర్యగ్రహణానికి ఇంపాక్ట్ ఉండదు. కానీ మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం కానీ, లేదంటే ఆధ్యాత్మికంగా, లేదంటే మండేన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా దీని ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 3:17 వరకు అది ఉంటుంది. ఇది ఎక్కడ ఏ రాశిలో వస్తుందంటే అండి, కన్య రాశిలో వస్తుంది. కన్య రాశి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి అండి, ఇప్పుడు కన్య సంక్రమణ అయిపోతుంది. కన్య సంక్రమణ అయిపోయిన తర్వాత వెంటనే ఇది చోటు చేసుకుంటుంది అనమాట. దీనికి జనరల్గా మనం చెప్పుకున్న సూతం కానీ అలాంటి ఆధ్యాత్మిక ఎక్కువ చేయడం అవసరం లేదు. కానీ కొంతమంది కొన్ని రాసులు వాళ్ళు కనుక కొంచెం నియమంగా ఉంటే ఇంకా వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకొక విశిష్టత ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా మన హిందూ ప్రకారం కనుక చూసుకుంటే, అది అమావాస్య రోజు వస్తుంది కాబట్టి జనరల్గా సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది. అయితే ఈసారి మహాలయ పక్షామావాలు జరుగుతుంది, అంటే పితృపక్షాలు అంటారు అనమాట. దాన్ని మౌన అమావాస్య అంటారు, మహాలయ అమావాస్య అంటారు. చాలా చాలా విశిష్టత. పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో ఆ రోజున జనరల్గా హాలిడే కూడా ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు మాట్లాడకూడదంట, అంటే పితృలను తెలుసుకుంటూ ఉండాలని చెప్పేసి మౌన అమావాస్య అంటారు. పర్టికులర్గా కర్ణాటక, తర్వాత బళ్ళారి, కొన్ని ప్లేస్లు ఈవెన్ మన బోర్డర్ ఏరియాస్లో కూడాను, రాయలసీమ ఏరియాల్లో కొన్ని ఏరియాలో చాలా బాగా చేస్తారండి ఇది. సో వాళ్ళు
మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలని చెప్పేసి హాలిడేస్ కూడా, పబ్లిక్ హాలిడే కూడా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత ఏం చేస్తారంటే, ఇది భారత్లో లేకపోవడం వల్ల ఆలయాలు మూసేటలు గీసేటలు ఏమీ ఉండండి, మామూలుగానే ఉంటుంది. తర్వాత ఇందులో మనం మెయిన్ ఆ రోజు మహాలయ పక్షాలు జరుగుతూ ఉండటం వల్ల, గ్రహణం కూడా ఉండటం వల్ల జనరల్గా మనం ఆ రోజు ఏంటంటే పితృదేవతలకి కర్మ చేస్తాం. అంటే తర్పణ వదలటం, పిండం పెట్టడం చేస్తాం. తర్పణం అంటే నథింగ్ బట్ వాళ్ళకి సోల్స్కి మంచి నీళ్ళు ఇవ్వటం అనమాట. వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఆ తర్వాత పిండం అంటే నథింగ్ బట్ మన లాంగ్వేజ్లో ఏమంటే వాళ్ళకి భోజనం పెట్టడం అనమాట. సో మంచి నీళ్ళు ఇస్తాం, భోజనం పెడతాం, వాళ్ళ గురించి బట్టలు వేసుకుంటాం, వాళ్ళకి సమర్పిస్తాం. ఇంకా వాళ్ళకి రకరకాలుగా పూజలు అవన్నీ చేసేసుకుంటాం, వాళ్ళ స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటాం. ఈరోజు గ్రహణం అఫ్కోర్స్ మనకు లేకపోయినా కానీ దాని ఇంపాక్ట్ మనకు ఉంటుంది. జనరల్గా పితృపక్షాల, మహాలయ పక్షాల రోజే చాలా విశిష్టత. రెండోసారి ఈసారి ఏమైందంటేనండి, 3 గ్రహణాలు ఉన్నా కానీ ఏది డైరెక్ట్గా మనం చూసే అవకాశం లేదు. పోయినసారి మనకు జూన్లో వచ్చిందండి, అప్పుడు కూడా ఆ గ్రహణం ఉంది కానీ మనం చూడలేదు. ఈసారి మళ్ళీ మన సూర్యగ్రహణం వస్తుంది కానీ మనం చూడలేము దాన్ని. చంద్రగ్రహణం రేపు రాబోతుంది, దాన్ని కూడా మనం చూడలేము అనమాట. ప్రత్యక్షంగా లేకపోయినా ఖగోళ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మికంగా ఎక్కడో మనకి కనెక్ట్ ఉండి దాని ద్వారా మనకి నేచర్లో జరిగే మార్పులని మనం తట్టుకొని ఉండాలి. కాబట్టి మనం కొన్ని రాసుల వారు పర్టికులర్గా ఎవరెవరంటేనండి, మేషం, మిథున, సింహ, కన్య ఈ 4 రాసుల వాళ్ళకి చాలా బాగుంటుందని మనకు చెప్తూ ఉంటారు అనమాట. బట్ ఇవి కాకుండా మిగతా రాసుల వాళ్ళు ఎవరైనా గనక ఉంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉండి, తర్వాత ఉపవాసం ఉండి చాలా చక్కగా అదిగాక ఆ రోజు పితృపక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి 2 కలిసి వస్తున్నాయి కాబట్టి పితృపక్షాలను ఇంకొంచెం శ్రద్ధగా చేస్తే మనకి పితృదేవతలు సంతోషపడతాయి. ఎప్పుడైతే పితృదేవతలు సంతోషపడతారో పితృదోషాలు పోతాయి. అంటే ఇంట్లో తల్లికి, తండ్రికి, వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ అవుతూ ఉంటుంది, అంటే పిల్లలకి గొడవ అవుతూ ఉంటుంది, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, తర్వాత వాళ్ళకి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం, వాళ్ళిద్దరూ అంటే కొడుకులు తండ్రి దూరంగా ఉండటం, అరుసుకోవటం, హెల్త్ ఇష్యూస్ రావటం, అన్యోన్య లేకపోవటం, కొంతమంది పిల్లలకి ఇమ్మెచ్యూర్ బేబీస్ని పుట్టడం, అంటే పుత్రులకు సంబంధించి ఏదో ఒక బాధపడుతూ ఉంటారండి. అది దానికి కారణం ఏంటంటే మన పితృదేవతలు మనం మర్చిపోవటం వల్ల, వాళ్ళ కోపం రావటం వల్ల ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఒక బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ అండి. మనం అక్టోబర్ 2 కనుక చూసుకుంటే వెరీ వెరీ రేర్ కాంబినేషన్ అని నేను చెప్తాను. ఎందుకంటే పాక్షికంగా మనకు సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య, పితృదేవతలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ స్తోమతకు తగినంత విధంగా ఆ రోజు స్నానం చేసి, ఓకే, మన పెద్దవాళ్ళని తలుచుకొని బట్టలు పెట్టుకొని, పల్లెటూళ్ళు కూడా అందరూ చాలా చక్కగా ఈ సింపుల్గా చేసేస్తారండి. ఒక జత బట్టలు పెట్టుకోవటం, దండం పెట్టుకోవటం, వాళ్ళకి మనం ఇంట్లో ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు ఏమైనా చేసేసి, ఏమీ లేకపోయినా అట్లీస్ట్ మనం తినబోయే ముందు బయటికి వెళ్ళిపోయేసి ఒక గోడ మీద కొంచెం నీళ్లు పోసి కొంచెం అన్నం పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసి, కానీ వాళ్ళకి ఆ రోజు కాకులకు కానీ చీమలకి ఇవన్నిటికీ తర్పణము, పిండము చేసేసి వాళ్ళని స్మరించుకుంటూ కనుక ఆ డే అంతా కలిపితే, ఎప్పుడైతే మన పితృదేవతలు సంతోషిస్తారు, ఫస్ట్ పుత్ర సంతానం ఇస్తారు, నెంబర్ 2 సంపదన ఇస్తారు. అంటే మనకి మంచి పుత్ర సంతానం అంటే వాళ్ళు కేర్ తీసుకోవాలి, అంటే ఫీజులు కట్టుకోవాలి, స్టడీ చేసుకోవాలి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, ఇవన్నిటికి డే టు డే మెయింటైన్ కావాల్సిన ధనం కావాలి కదండి. ధనం రూపంలో వీళ్ళు ఇస్తారు, ప్లస్ కీర్తి ప్రతిష్టలు ఇస్తారు. వీళ్ళకి మంచి కొడుకున్నాడు, అద్భుతమైన సంతానం ఉంది, సంతాన లక్ష్మి ఇంటికి వస్తుంది. సో ఈ విషయాన్ని సుమన్ టీవీ ముఖంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి, 10 years తర్వాత మళ్ళీ రాబోతుంది అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎక్కడెక్కడ దీని ఎఫెక్ట్ ఉంటుందో చెప్పడం జరిగింది. వెరీ డీటెయిలింగ్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. అయితే మీరు చెప్పినట్లుగానే చాలామంది ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి విషయం మీద కూడా అవగాహన డెఫినెట్గా వస్తుంది. అండ్ అదే రోజు అమావాస్య ఉందని కూడా చెప్పారు మీరు. సో డెఫినెట్గా జాగ్రత్త పడతారు. అయితే కొంతమంది ముందే కొంచెం జాగ్రత్త పడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈ వీడియో చూసిన వెంటనే మీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రోజు ఏదైనా అమావాస్య రోజు క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, లేదంటే సూర్యగ్రహణం రోజు హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని పరంగా రెమెడీస్ ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజు గారు, మనకి లాస్ట్ 3 months ఒక రకంగా మనకి శూన్యమాసాలు, ముహూర్తాలు అలా అనుకున్నామండి. పెద్దగా ఎవరిని వచ్చినా కానీ మనం ఎంకరేజ్ చేయలేదన్నమాట. హోమాలు చేయడానికి కానీ, యజ్ఞాలు చేయడానికి కానీ, లేకుంటే రెమెడీస్ చేసుకోవడానికి, గుళ్ళు విజిట్ చేయడానికి. కానీ ఇప్పుడు మంచి టైం అండి. ఇప్పుడు మనకు రాబోయేది హిమాలయం పితృపక్షాలు ఉన్నాయి, ఆ తర్వాత మనకి దసరా ఉత్సవాలు ఉన్నాయి, ఆ తర్వాత కార్తీక మాసం ఉంది, ఇలా అన్ని పర్వదినాలు రాబోతున్నాయండి. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రం మనకి వాళ్ళ జాతకం కనుక చూసుకుంటే ఏమైనా ఇలాంటి దోషాలు ఉంటాయి, బెస్ట్ టైం అండి. ఈ టైంలో కనుక సింపుల్గా మన ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ కానివ్వండి, లేదంటే తక్కువగా మనం చేసుకునే రెమెడీస్ కానివ్వండి, మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. తద్వారా వాళ్ళ జీవితంలో ప్రోగ్రెస్ లేకుండా ఎక్కడైనా కనుక లాక్ అయ్యి ఉంటే మనం అవి ఐడెంటిఫై చేసి ఆ ఛానల్స్ నేను ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఓపెన్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. అంటే జీవితం మన పెద్దవాళ్ళు ఏంటంటే బ్లిస్ఫుల్గా ఉండాలండి, ఎఫర్ట్లెస్ జర్నీ చేయాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి మనకున్న దాంట్లో. అలా లేకుండా బాధపడుతూ నష్టపోతూ అలాంటి వాటికి లేకుండా ఉండాలి. జ్యోతిష శాస్త్రం వచ్చిందే దానికండి. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకి కనెక్ట్ అయితే కనుక మనకు వాళ్ళు హెల్ప్ చేయొచ్చండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.
థ్యాంక్ యూ అండి నాగరాజు మీకు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సురేష్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.